హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్‌లో ఏముంటాయండి వింతలు, విడ్డూరాలు అలాంటివి ఏమీ ఉండవు. ఒక సాధారణమైన గృహిణిగా నేను ఇంట్లో చేసుకునే పనులు ఏ విధంగా ఉంటాయి, పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నాను, నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. ఇవే నా వీడియోస్‌లో ఉండేవి. ఎలా నేను బ్రతుకుతున్నానో, నా జీవన విధానం ఏమిటో అనేది నా వీడియోస్‌లో ఉంటుంది. నేను ఇంట్లో ఏ విధంగా ఉంటానో ఆ విధంగానే నేను వీడియోస్‌లో కూడా కనిపిస్తూ ఉంటానండి. ప్రత్యేకించి అలా కనపడాలి, ఇలా కనపడాలనే రూల్ ఏమీ నేను పెట్టుకోలేదు. పనులు చేసుకోవాలి, పిల్లలనేమో స్కూలుకి పంపించుకోవాలి. చాలా హడావిడి ఉరుకులు పరుగులుగా ఉంటుంది. నేనెలా ఉన్నాననేది పక్కన పెడితే, ఈ పనులయ్యాయా లేదా, పిల్లల్ని టైంకి రెడీ చేశానా లేదా అనేది చూసుకుంటాను. ఇక ఉదయాన్నే లేచి తుడిచేసానండి మొత్తం. కల్లాపు వేశాను, ముగ్గు కూడా వేశాను. ఇది చూసారా పొట్టేలు, నేను ఏం చేస్తున్నానో ప్రతీదీ ఆరాయనండి. దీనికి చూస్తూ ఉంటుంది, నన్ను అరుస్తూనే ఉంటుంది. గ్రీన్ మ్యాట్ మొత్తం చింపేసాయండి కుక్కపిల్ల ఇది కలిసి. ఇంకా గిన్నెలన్నీ కూడా నైట్ ఉన్నవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నానండి. నీళ్ళు కూడా సరిపడా మొత్తం పట్టేశాను. కానీ ఇవి ఇప్పుడు తోమనండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తోమాలి. ఇప్పుడే మొదలు పెడితే వాళ్ళని పంపించడం వెనకైపోతుంది. ఇంకా పొయ్యి అంటించానండి. ఎసరు కూడా పెట్టేశాను. బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఈ పని అయిందంటే ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చి టీ పెట్టానండి. అత్తయ్య ఏమో పొద్దున్నే పనికి వెళ్తారు కాబట్టి ఒక టీ కోసమైతే ఎదురు చూస్తూ ఉంటారు. ఆవిడకైతే టీ పెట్టి నేను కూడా తాగుతాను. ఏమైందో ఏమో తెలియదండి. అప్పటి వరకు ఎంత బద్ధకంగానో ఉంటుంది. ఇది తాగితే ఒక్కసారిగా పోతుందండి. ఇంకా వీళ్ళైతే లేచారండి మా వాళ్ళు. వాళ్ళు లేచిన తర్వాత బ్రషింగ్ అంటూ, బాతింగ్ అంటూ ఇక వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునే పెద్దాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళకేమీ మనం చేయనవసరం లేదు. జడ వేస్తే సరిపోతుంది. బట్టలు అక్కడ పెట్టేస్తే వాటిని వేసేసుకుని అయితే రెడీ అయిపోతారు. ఇంకా నేనైతే పిల్లలకి బాక్స్‌లోకి కూర వండుతున్నానండి. ములక్కాయలు ఉన్నాయి ఇంట్లోను. వాటిని కోసైతే నేను కూర రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఎసరు పెట్టాను కాబట్టి ఎసట్లో కూడా వేసి అన్నం చూసుకుంటూ, ఈ కూర కూడా చూసుకుంటూ 2 ఒకేసారి అటు ఇటు తిరుగుతూ వంట పని చేసుకుంటానండి. ఇంకా ములక్కాయ ఒకటే ఏం వండుదాంలే, ఇంకా గుడ్లున్న సంగతి అయితే నేను మర్చిపోయాను. ఇంట్లో గుడ్లున్నాయి. అవి గుర్తొచ్చాయి సడన్‌గాను. ఇంకా పక్కన 2 గుడ్లయితే ఉడకబెట్టి వాటిలో కలిపేయొచ్చు కూరలో అనేసి గుడ్లు కూడా ఉడకబెట్టుకోవడానికి 2 గుడ్లయితే తీసుకున్నాను. వీడియో మా పాపని తీయమన్నానండి. గుడ్లను కూడా కవర్ చేసింది నా తల్లి. ఇంకా వాటిని ఉడకబెట్టిన తర్వాత ఈ కూరలో వేయవలసినవి ఉప్పు, కారం, పసుపు అలాంటివన్నీ కూడా వేసేసి ఈ కూరను కూడా రెడీ చేసేసానండి. అన్నం చూసుకుంటూ అటు ఇటు పరుగులు ఉరుకుల్లా ఉంటుంది. కూర పని అయిందనుకున్నాను. ఇంకా అవ్వలేదులేండి. ఇంకా ఉడుకుతూ ఉంది. దాన్ని అలా అయిన తర్వాత అన్నం అయితే ఉడికిపోయింది. దీన్ని వంచుకోవాలి. కొంచెం ఎక్కువ ఉడికినా కానీ చిమిడిపోతుంది కదండీ! కరెక్ట్ పదును చూసుకోవాలి. పిల్లల్ని రెడీ చేసుకుంటూ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ పొద్దున్నే తల్లులకి చాలా పరీక్షలా ఉంటుందండి. ఇంకా అన్నం వంచేసిన తర్వాత గుడ్లు కూడా ఉడికిపోయాయి. వాటినేమో ఒలిచేసి ఆ కూరలో వేసేసి కలిపేశాను. ఇంక ఫైనల్‌గా అయితే నిమ్మరసం వేస్తానండి. చింతపండులు కూడా వాడతాము. నిమ్మకాయలు దొరికేటప్పుడు ఇంక చింతపండు ఎందుకండి. అందుకని నిమ్మరసం వేసేసి ఈ కూర కూడా రెడీ చేసేసాను. కూర, అన్నం అయిపోయిన తర్వాత బాక్స్‌లే కదండీ పెట్టాల్సింది. అవి కూడా రెడీ చేసేసాను. ఇంకా మా అబ్బాయికైతే హాఫ్ డేనే వెళ్తున్నాడండి. ఫుల్ డే లేదు. బాబులిద్దరికీ బాక్సులు అయితే పెట్టేశాను. ఇంకా ఇంట్లో కజ్జికాయలు ఉన్నాయండి. అవేమో స్నాక్స్‌లా అయితే పెట్టాను. ఇక బాక్సులు రెడీ అయిపోయినట్టే. వాళ్ళకి ఇంకా చేయవలసింది ఏదైనా ఉంటే బాక్సులు పెట్టిన తర్వాత చెయ్యాలి. మగపిల్లలు ఉన్న వాళ్ళకైతే పొద్దున్నే ఈ ఒక్క పని తప్పుతుందండి. మిగతాదంతా కామనే. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి జళ్ళ వేయాలి. జళ్ళ వేయడం ఏమీ అంత కష్టం కాదండి. కానీ వీళ్ళకి నచ్చినట్టు వేయడం చాలా కష్టం. సివిల్ డ్రెస్సులు వేసుకెళ్తున్నారండి. యూనిఫామ్ అయితే స్టార్టింగ్‌లో అంతగా పట్టించుకోరు కాబట్టి సివిల్ వేసుకెళ్ళిపోతారు కదా! సివిల్ మీద ఒక జడ కావాలని పేచీ పెట్టిందండి. నేనేమో 2 జడలే వేస్తానని నేను 2 జడలే వేస్తున్నాను. చిన్న పాప అయితే ఎలా చెప్తే అలాగే వింటుంది. నేను వేసినట్టే వేయించుకుంటుంది. కానీ ఈమె మాత్రం తను పట్టిన కుందేలుకి ఎన్ని కాళ్ళంటే అన్ని కాళ్ళే అనాలండి నేను. అలా అనడానికి నేను ఒప్పుకోను ఈ జడల విషయంలోను. అందరూ వేసుకునేది ఒక జడేనండి. ఇప్పుడు ట్రెండింగ్ ఎలా ఉందంటే ఒక జడే. కనీసం ఈ స్కూల్ ఏజ్‌లోనైనా ఈ 2 జడలు వేసుకుంటారేమోనని పాపం గవర్నమెంట్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు 2 జడలు లేకుండా రానివ్వట్లేదండి స్కూల్‌కి. హమ్మయ్య అనిపిస్తుంది. ఈ పని చేసినందుకు స్కూల్ వాళ్ళకి ఎంతైనా ధన్యవాదాలు చెప్పుకోవాలనిపిస్తుంది. లేదంటే ఎన్ని మోడల్స్ జడలేసుకొని వెళ్తారో పిల్లలు, చిన్న చిన్న పిల్లలైనా సరే. వేసుకోవచ్చండి. మరీ బొత్తిగా రోజు 2 జడలు ఎవరేసుకుంటారు? ఏ హెడ్ బాత్ చేసినప్పుడు ఒక జడ మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. సివిల్ డ్రెస్ అప్పుడు అవకాశం ఇచ్చారు కదండీ! కానీ మిగతా రోజులు ఎందుకు 2 జడలు వేసుకోమంటున్నారు?
బాల్యం బాల్యమేనండి. చిన్నప్పుడే వేసుకునేది చిన్నప్పుడే వేసుకోవాలి. జీవితకాలం అంతా 2 జడలయితే వేసుకొని ఉండలేం గదా! ఒక ఏజొచ్చే వరకు. స్కూల్ డేస్ వరకు అదైనా 10థ్ వరకే. అప్పటి వరకు కూడా వీళ్ళు భరించలేకపోతే 2 జడలు, ఇక తర్వాత అంతా ఒక జడే గదండీ! ఆ జడైనా భరించలేక కట్ చేసేసుకుంటారు. ఇవన్నీ నా కళ్ళతో నేను చూడలేను గానండి. మా వాళ్ళకి మాత్రం నేను జడలు బాగా పెంచి, దేవుడిస్తేనే జుట్టు పొడవుగా పెంచాలనైతే నేను అనుకుంటానండి. ఇలా 2 జడలు వేసుకోవడానికి పేచీ పెడతారు కానీ, అసలు బాగా తెలిసిన వాళ్ళైతే 2 జడలు ఎందుకేస్తారు పిల్లలకి? ఎంత పెద్దవాళ్ళైనా 2 జడలు వేసుకుంటే వాళ్ళలో ఏదో తెలియని చిన్నతనం అయితే కనపడుతూ ఉంటుందండి. చిన్న పిల్లలకు ఒక జడ వేస్తే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటారు. ఈ 2 జడలు బాల్యాన్ని మనకి ఉట్టిపడేలా చేస్తుంది. ఏదో మనల్ని రక్షించేస్తాయనేమి కాదు గానండి, ఎదుటి వాళ్ళ దృష్టిని కాస్త తక్కువగానే ఆకర్షిస్తాయండి 2 జడలు. అందుకనే స్కూల్ వాళ్ళు 2 జడలు పెట్టారని నాకు అనిపిస్తుంది. అందరూ 2 జడలు వేసుకొని మనం ఒక్కళ్ళమే ఒక జడ వేసుకుంటే అందరి దృష్టి ఒక జడ మీద ఉంటుందా లేదండి. ఇంకా మా అబ్బాయి కూడా స్కూల్కి రెడీ అయిపోయాడండి. ప్రేయర్ కూడా చేసేసాను. తనతో కలిసి ఏంటో ఒక సెల్ఫీ తీసుకోవాలనిపించింది. అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా తనకైతే క్యారేజీ లేదు కాబట్టి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని అయితే బయలుదేరిపోయాడు స్కూల్కి. వెళ్ళే ముందు ప్రేయర్ కంపల్సరీ అండి, ముగ్గురికి చేసే పంపిస్తాను. ఇంకా తను వెళ్ళే ముందు అయితే మా కుక్క పిల్ల చూసారా ఎంత హడావిడి చేస్తుందో. తనకంటే ముందెళ్ళి బస్ దగ్గర కూర్చుంటుంది. ఎంత హడావిడిగానో, బస్సు వస్తుంటే కంగారు పడిపోతుందంటండి. ఇంకా మా వాళ్ళేమో టిఫిన్ చేస్తూ ఉన్నారు, రెడీ అయిపోయారు. ఇక ఫైనల్గా అయితే టిఫిన్ చేస్తున్నారు. నేను టిఫిన్ ఏమి ఈరోజు రెడీ చేయలేదండి, బయట నుంచి తెచ్చుకున్నారు, బజ్జీలు తెచ్చుకున్నారు. ఏది చేసినా కానీ ఇష్టంగా తింటారు, కానీ బయట నుంచి తెచ్చుకున్నవి తినాలంటే కాస్త టైం పడుతుంది. నేనేమో ఈరోజు నిన్న కూడా చేయలేకపోయాను, ఇక చెయ్యాలి. ఇక వీళ్ళైతే రెడీ అయిపోయారు పూర్తిగా. వీళ్ళకి కూడా ప్రేయర్ చేసేస్తాను, వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళే ముందేమో మా చిన్న పాప బాగా చిన్నపిల్ల అయిపోద్దండి, పౌడర్ రాయాలి ఒక్కొక్కసారి. ఇంకా వీళ్ళు బయలుదేరిపోయారండి బాస్కెట్లు ఇచ్చుకొని. ప్రేయర్ అయితే చేశాను. 1కి 10 సార్లు ప్రేయర్ అంటున్నానని మీరేమీ అనుకోవద్దు. మన చేతిలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. బయటికి పంపిస్తున్నామంటే మన చేతిలో ఇంకేముంటుందండి, దేవుడికి అప్పచెప్తే ఆయనే క్షేమంగా తీసుకెళ్ళి మరలా తీసుకొస్తాడని నా నమ్మకం అండి. అందుకనే ప్రేయర్ చేయిందే, స్కూల్కే కదండి ఎక్కడికి పంపించును. ఇంకా వాళ్ళు వెళ్ళారు. మా వీధి చూసారా ఎంత అందంగా ఉందో. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా డ్యూటీ అయితే నేను మొదలు పెట్టేశానండి. ఇంకా నా పనులు ఎప్పుడూ ఉండేవే, ఈ పని ఎప్పుడో చేయాలి కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకుంటున్నాను. సెక్షన్లు మారుతూ ఉంటాయండి. వాళ్ళు స్కూల్కి వెళ్తే ఒక సెక్షను, ఇంటి దగ్గర ఉంటే ఇంకో సెక్షను. వాళ్ళని పంపించిందే ఏ పని చేసినా టైం సేవ్ అవ్వదు కదండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత తీరిగ్గా తోముకుంటాను. తీరిగ్గానే తోమలేండి, స్పీడ్గానే తోముతాను. మరీ ఎంత స్పీడ్గా కూడా తోమలేండి. ఇక్కడ స్పీడ్ పెంచేశాను వీడియో. ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుందండి. కానీ ఇవి చేతులు కదా, మెషిన్ కాదు కదండి. స్లోగానే చేసుకుంటాము. ఎన్ని పనులున్నా చేసుకుంటానికే చూస్తామండి, కానీ ఇంకా స్పీడ్గా అయిపోతే బాగుండు అనిపిస్తుందండి నాకైతే. ఏదైనా జినీ వచ్చి హెల్ప్ చేస్తే బాగుండేమో అనిపిస్తుంది. జినీలు అలాంటివి పిల్లలకి కథల్లోనే తప్పించి నిజ జీవితంలో రావు కదండి. ఒకవేళ వస్తే వాటితోటి ఇవన్నీ తోమించేయచ్చు అనిపిస్తుంది. ప్రాణం అలాగ అనిపిస్తుందండి. ఎన్ని చేతులు ఉన్నా కానీ అన్ని చేతులకి పని ఉంటుంది. ఇటు వెళ్తే ఆ పని, అటు వెళ్తే ఆ పని అన్నట్టు ఎన్నో పనులుంటాయి. చేసే పని కాస్త స్పీడ్గా అయిపోతే బాగుండు అనిపిస్తుందండి. ఏదోలా అయితే గిన్నెలు తోమేశాను, శుభ్రంగానే తోమేళ్ళండి. ఏదోలా అంటే అటు ఇటుగా కాదు, నీట్గానే తోముకుంటాను. ఇంకా అక్కడ ఉన్నదంతా కూడా శుభ్రంగా నీట్గా ఊడ్చేస్తాను. ఇలా పొద్దుకి 3-4 సార్లు అయితే అక్కడ శుభ్రం చేస్తాను. ఇంకా మా వీధికైతే వారానికి 2-3 సార్లు అయితే వీళ్ళు వస్తారండి. పంచాయతీకి సంబంధించి వేస్ట్ పట్టుకెళ్ళిపోతారు కదా వీళ్ళు. ప్రతి ఊళ్ళోనూ కూడా వస్తున్నారు, ప్రతి వీధిలోకి వస్తున్నారు. పల్లెటూళ్ళు అనేవి ఏమీ లేదులేండి, సిటీస్లో కన్నా ఎక్కువ శుభ్రంగా ఈ పల్లెటూళ్ళలో కూడా ఉంటుంది. అంత శుభ్రంగా ఉంటుందంటే కారణం వీళ్ళే. తెల్లవారకు ముందే వస్తారు, ప్రతిదీ కూడా నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నా పని ఇంకొకటి ఉందిలేండి. లోపల నుంచి మొత్తం తుడుచుకొచ్చేసాను. ఇంకా హాల్ ఉంది, ఇంకా బయట షెడ్లో తుడవాలి. లోపల ఉన్న గదుల్లో అయితే ఒకసారి తుడిస్తే సరిపోతుంది కానండి, ఇక్కడ వసారీలోను షెడ్లోనైతే ఎప్పుడు నాకు చిరాకు అనిపిస్తే అప్పుడు తుడుస్తానండి. ఒక చీకటి పడింది, ఒక మధ్యాహ్నం అయింది, ఒక పొద్దున్న అయింది అనేది ఏముండదు. నాకు ఎప్పుడు బాగోలేదనిపిస్తే అప్పుడు తుడిచేస్తూ ఉంటాను. శుభ్రానికి పొద్దుతో పనేముందండి, అలా చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మరి కూర విషయానికి వచ్చానండి. పచ్చి జీడి గింజలు, మాకు జీడి చెట్లు ఉంటాయి మా ఏరియాలోను. అత్తయ్యకి ఒక 10 ఒక 20 అలా దొరుకుతున్నాయంటండి గేదెల దగ్గరికి వెళ్ళినప్పుడు.
అవి అయితే తీసుకొచ్చారు. లెక్క పెట్టినట్టు ఒక 15 గింజలు ఉన్నాయి. వాటిని అయితే కట్ చేసి పప్పు అయితే తీస్తున్నాను. నేను ములక్కాయ కూర వండుదాం అనుకుంటున్నాను. పిల్లలకి అదే వండాను కదండి, మరి మేము కూడా అదే వండుకుంటాము. ఈ గింజలు అయితే పోతాయి పుచ్చిపోయి, అందుకనే వీటిని కోసేసి పప్పు అయితే తీసేసాను. వామ్మో ఇదేంటి పొయ్యి మీద టీ అక్క అని అయితే అనుకుంటున్నారా? గ్యాస్ మీద పెట్టానండి. సగం కాగేసరికి అయితే గ్యాస్ అయిపోయింది. మరి వేరే బండి ఉన్నప్పటికీ బిగించడం కూడా రావాలి కదండి, అది నేర్చుకోకుండా ఎలా? అది పెట్టడం చాలా ఈజీ, కానీ నాకైతే రాదు. అత్తయ్య నేనే ఉన్నాము, ఇక పెట్టడం ఎందుకులే, మరి నాకు రాని పని ఏం చేయనండి. అన్ని పనులు వచ్చినా ఆ పని నేర్చుకోవడానికి భయం వేస్తుంది. గ్యాస్ బండి బిగించడం నాకు రాదు. ఇంకా మనం చేసేది ఏముంటుందండి, పొయ్యి ఉంది కదా, గ్యాస్ బండి లేకపోతే ఏమైందని అయితే పొయ్యి మీదకి తీసుకొచ్చి పెట్టేశాను. ఇంకా తర్వాత కూర కోసం అయితే కోడిగుడ్లు కూడా పెడుతున్నాను. అవి ఉడుకుతూ ఉంటాయి. నేను ఈ లోపు అయితే ఉల్లిపాయలు ములక్కాడలు ఇవి కట్ చేసుకుంటాను. పొయ్యి మీద వంట చేస్తే మసి అయిపోతుందనో, పొయ్యిలో నుంచి పొగ వస్తుందనో, లేదంటే చేతులు కాలిపోతాయో అని అయితే ఏ ఇబ్బంది ఉండదండి, భయపడను. నాకు పొయ్యి మీద వండడం అన్నా ఇష్టమే. ఎందుకంటే ఆ నిలబడి గ్యాస్ దగ్గర వండే కన్నా ఇలా కూర్చుని పొయ్యి దగ్గర వండడమే ప్రాణం హాయిగా అనిపిస్తుందండి నాకైతే. అందుకనే గ్యాస్ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏమీ తెలియదండి. కాకపోతే ఎర్లీగా అవ్వాలంటే గ్యాస్ ఉండాలి. ఇంటి దగ్గర ఉండి చేసుకునే వాళ్ళకి పొయ్యి మీద అయినా బాగానే ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి. అందులో జీడిపప్పులు తీసాను కదా, అవి కూడా వేసేసాను. ఇంకా నేను ఫైనల్గా నిమ్మరసం వేసిన తర్వాత కూర అయితే అయిపోయినట్టు. నాకు జీడిపప్పు వేస్తే మసాలా తప్పకుండా వేయాలండి, కానీ అవి ఎన్నో లేవు కదా, అందుకనే నిమ్మరసమే వేసేసాను. కూర అయితే అయిపోయిందండి. ఇంకా మంట కూడా తగ్గించేసాను. అలా మగ్గుతూ ఉంటే కూర ఇంకా టేస్టీగా ఉంటుందండి. నిజం చెప్పాలంటే గ్యాస్ కన్నా పొయ్యి మీద కూర చాలా రుచిగా ఉంటుందని అయితే అంటారు. ఇంకా అత్తయ్య మామయ్య కూడా అన్నం తింటున్నారండి. నేను ఇంకా వేరే పనులు ఉన్నాయి, అవి చేసుకుంటూ ఉంటాను. ఇంకా వేరే పనులు ఏముంటాయి అంటారా? చూడండి, బట్టలు ఉతుక్కుంటున్నాను. ఈరోజు పొయ్యి మీద కూర వండాను కాబట్టి కాస్త లేట్ అయ్యింది. గ్యాస్ దగ్గర అయితే కూర కూడా చూసుకుంటూ పక్కనైతే ఈ బట్టలు కూడా ఉతికేసేదాన్నండి. ఉతికేస్తూ ఈ కూర కూడా చూసుకుంటూ ఉంటాను. అటో కడుగు ఇటో కడుగు వేసుకుంటూ. అలాగని కూరను బాగానే వండుతానులేండి. ఇంకా బట్టలు మరి ఈ వర్షాకాలంలో ఉతకకపోతే మేట్లులాగా అయిపోయినాయి అనుకోండి, ఎక్కడ ఆరేస్తాం చెప్పండి? ఉతికే 4, 3 అయినా కానీ అవి ఆరడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేసుకుంటున్నాను. అందులోనూ పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే ఇక డైలీ యూనిఫామ్స్ అయితే ఉంటాయి కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళినా ఇంటి దగ్గర ఉన్న బట్టలు అనేవి రోజు ఉతుక్కోవలసినవే. ఆహారం రోజు ఎలా వండుకుంటామో ఈ బట్టలు కూడా రోజు అంతే కదండి. ప్రతి పని అంతేనండి. ఏ పని తప్పుతుంది మనకి? రోజు అన్ని పనులు చేసుకోవాల్సిందే. ఇక అయిపోయినాయి పనులన్నీ కూడా ఆరేసేసాను బట్టలు. ఇలా ఈ రోజు అయితే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత పనులు అయితే ఇలా చేసుకున్నానండి. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న స్కూల్కి వెళ్ళినా నాకు ఒకలానే ఉంటుంది. కాకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్తే ఒక పని ఎక్స్ట్రా పడుతుంది. ఎన్నో పనులు చేసుకునే ఈ చేతులకి పిల్లల్ని స్కూల్కి పంపించడం ఏమీ అంత కష్టం కాదులేండి. మీకు కూడా అంతే కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.